కర్పూర యూనిట్ స్టార్ట్ చేసాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పిఎంఈజీపీ లోన్ పొందాము 10 లక్షలు. 3,50,000 సబ్సిడీ కూడా వచ్చింది. దాంతో ఎక్స్టెన్షన్ చేసాం. ఈ మిషన్ తీసుకున్నాం. తర్వాత నేను పెట్టిన దానికన్నా లాభం పొందాను. మాకు ఒక 50,000 వరకు ఇన్కమ్ వస్తుంది మంత్లీ. మేము నలుగురిని కలిసి పని చేసుకుంటున్నాం. మా ఫ్యామిలీయే నలుగురివి. మా నలుగురికి జీతాలతో పాటు మరొక ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇది మహిళల యొక్క ఉన్నత స్థాయిని ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాగా సహకరించింది. వాళ్ళు పెద్దపీట వేస్తున్నందుకు మేమే ఈ యొక్క కర్పూర పరిశ్రమకు ఒక నిదర్శనం. మాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పింఛన్లు సక్రమంగా అందిస్తున్నారు. మరి ఆ పింఛన్ల కోసం ఇంతకుముందు 200 రూపాయలకే 2 రోజులు పడిగాపులు కాసి తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ అట్లాంటిది ఇప్పుడు తెల్లారుదామనే వచ్చి వాళ్ళు లెగవండి మీకు పింఛన్ తెచ్చామని మమ్మల్ని లెగ్గొట్టి ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ జనవరి నెల నుంచి మాకు 3,000 రూపాయలు పెన్షన్ అవుతుంది. శాల మీద ఉండేటటువంటి ప్రతి రైతుకి 13,500 రూపాయలు మాకు ప్రభుత్వ పరంగా అందుతున్నాయి. 13,500 రూపాయల్లో మనం విత్తనాలు కొనుక్కుంటున్నాం, ఎరువులు వేసుకుంటున్నాం, తగిన మట్టుకి మనకు శాతనైన మట్టుకి చేసుకుంటున్నాం. మరి తర్వాత ఇచ్చేటటువంటి వాటిల్లో కూడా మళ్ళీ పై ఎరువులు వేసుకోవడానికి కూడా మన చేతికి అందుతున్నాయి. ఇలాంటి ఈ పథకం రైతులకు చాలా ఉపయోగంగా ఉంది. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం.